నెల్లూరు రూరల్ నియోజకవర్గం 38వ డివిజన్కు చెందిన షేక్ బాబులు అలియాస్ సందాని బాషా ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సందాని బాషా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటైనప్పటి నుండి ఆ పార్టీలోనే పనిచేస్తూ కష్టపడ్డా ఎలాంటి గుర్తింపు దక్కలేదు. కానీ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాకు స్ఫూర్తిగా నిలిచారని, కార్యకర్తలను గుర్తించడంలో ప్రజల కోసం పనిచేయడంలో ఆయన చూపించే దృఢ సంకల్పం ఆకట్టుకుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నందిమండలం భానుశ్రీ, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు రియాజ్, బషీర్, సెట్టిపల్లి అనిల్, హుమాయూన్, అహ్మద్, కరీముల్లా, గౌస్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 38వ డివిజన్కు చెందిన షేక్ బాబులు అలియాస్ సందాని బాషా ఆదివారం ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సందాని బాషా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటైనప్పటి నుండి ఆ పార్టీలోనే పనిచేస్తూ కష్టపడ్డా ఎలాంటి గుర్తింపు దక్కలేదు. కానీ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాకు స్ఫూర్తిగా నిలిచారని, కార్యకర్తలను గుర్తించడంలో ప్రజల కోసం పనిచేయడంలో ఆయన చూపించే దృఢ సంకల్పం ఆకట్టుకుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ నందిమండలం భానుశ్రీ, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు రియాజ్, బషీర్, సెట్టిపల్లి అనిల్, హుమాయూన్, అహ్మద్, కరీముల్లా, గౌస్ తదితరులు పాల్గొన్నారు. 38వ డివిజన్లోని ఎక్కేమిట్ట ప్రాంతం నుండి బాబుల్బాయ్ ఈరోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాల పట్ల ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు ఆకర్షితులై ఈరోజు టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా మన రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఇరువురు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అలాగే కార్యకర్తల పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్తో ఈరోజు చూసి ఎవరు పిలవకుండానంటే మా అంతటి మేము తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో చేరాలి అన్న ఉద్దేశంతో ఈరోజు టెక్కేమిట్ట ప్రాంతం నుండి దాదాపుగా ఒక 50 మంది వైసీపీ కార్యకర్తలు వచ్చి ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. అందులో ముఖ్యమైన కార్యకర్తలు ముఖ్యంగా రజియా, పర్వీన్, వీళ్ళందరూ కూడా ఈ మక్బూల్ జాన్ వీళ్ళందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా అభినందన తెలియజేస్తున్నాము. అలాగే ఎంతోమంది రూరల్ కాన్స్టిట్యున్సీ వైడ్ ఇందాకే కూడా 27 డివిజన్లో కూడా 26th డివిజన్లో వాళ్ళు కూడా చేరడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూసి మరింత మంది వచ్చి రాబోయే ఎలక్షన్ లోపల టీడీపీలో చేరి వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు కార్యకర్తలకి మన కోటంరెడ్డి బ్రదర్స్ ఇస్తున్న ఇంపార్టెన్సే దీనికి అంతా ముఖ్య కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎన్నో సంవత్సరాల నుంచి వైసీపీలో ఉన్నాను. నేను ఫస్ట్ నగర కార్యదర్శిగా పనిచేశాను, ఆ తర్వాత జిల్లా సెక్రటరీగా పనిచేశాను. ఇప్పటి నుంచి కాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నాను, ఆ పార్టీతో పనిచేస్తున్నాను. ఈ మధ్య మన ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు నాకు చాలా పక్షాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే మంచివాళ్ళు. అప్పుడు ఆ రోజు కరోనాలో కూడా ఆదుకున్న కార్యకర్తలకి మహానుభావులు, మంచివాళ్ళు శ్రీధర్ రెడ్డి అన్న వాళ్ళు దాంట్లో పనిచేస్తామని, తెలుగుదేశం పార్టీకి గట్టిగా పనిచేస్తామని